యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఈరోజు ఉదయం ధనుర్మాసం ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. వైష్ణవ దేవాలయాల్లో ఈ వేడుకలు ప్రాధాన్యంతో నెల రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ మేరకు శుక్రవారం వేకువజామున తిరుప్పావై పఠనంతో ధనుర్మాసోత్సవాలు మొదలయ్యాయని ఆలయ ప్రధానార్చకులు నల్లంతిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు తెలిపారు. అమ్మవారైన లక్ష్మీదేవిని అలంకరించి వ్రత నిర్వహణ చేపట్టారు. స్వామివారికి ఏడాది పొడవునా తెల్లవారుజామున నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో డిసెంబర్ 17వ తారీఖు నుండి తిరుప్పావైని చదువుతారు. డిసెంబర్ 16వ తేదీన సుప్రభాత సేవను ఏకాంతంగా నిర్వహిస్తారు. కాగా ధనుర్మాస గడియలు 2017వ సంవత్సరం జనవరి 14న ముగియనున్నాయి. గోదాదేవి పాడిన 30 పాశురాలను నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు 1 వంతున అర్చకులు నివేదిస్తారు. సాధారణంగా భోగ శ్రీనివాస మూర్తి ఏకాంత సేవ జరుగుతుంది. ఏకాంత సేవలో కూడా మార్పు ఉంటుంది. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి దివ్య దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ రోజున ధనుర్మాస మహోత్సవం ప్రారంభింపబడినది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసమంతా కూడా కేవలము భక్తి రేవ గరియేసే అని అన్నట్లుగా భక్తికి మాత్రమే మన హిందూ సాంప్రదాయం అంతా కూడా కేటాయింపబడింది. భక్తి అనేటువంటి బీజాన్ని మన హృదయ క్షేత్రాల్లో వేసుకుంటే ముక్తి అనేటువంటి పంట పండుతుంది అని తెలియజెప్పేటువంటి ఏకైక లక్ష్య సాధనమే ఈ ధనుర్మాస వ్రత మహోత్సవం. ఈ వ్రతాన్ని భూమాత యొక్క అంశం వలన ఆండాళ్ళమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుల వారి యొక్క తులసివనంలో ఆవిర్భావం చెంది శిశుస్థానం నుంచి శైశవస్థానం వరకు కూడా ఎదిగి పరమాత్మను ఒలిపింపజేసుకొని తాను కళ్యాణం ఆచరించి జగత్ కళ్యాణాన్ని అనుగ్రహించినటువంటి లోకోత్తరమైనటువంటి దేవత మహిళా సార్వభౌమ రాజ్ఞి ఆండాళ్ళమ్మవారు. వారు చెప్పిన వ్రతాన్ని మనం చేసినట్టయితే ఎవరెవరు ఏ కోరికతో చేస్తారో ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. పెళ్లి కాని బ్రహ్మచారులకి వివాహం అవుతుంది. పెళ్లి కాని కన్యాకుమారులకి వివాహం అవుతుంది. ఆ వివాహమైనా కూడా రూప యవ్వన కుల గుణశీల సంపన్నమైనటువంటి సుసంపన్నమైనటువంటి ఉత్తములతో పాణిగ్రహణాలు జరుగుతాయి. అన్ని కోరికలు కూడా సిద్ధిస్తాయి. ధనుర్మాస వైశిష్ట్యం వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా పేర్కొనబడింది. హైందవ సనాతన ధర్మానుసారం ఎవరైతే ఉదయపూర్వం బ్రహ్మ ముహూర్తంలో సర్వ సన్నద్ధులై భక్తిపూర్వకంగా పూజలు నివేదిస్తారో వారికి సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని ప్రశస్తి. యోయో న్యూస్, యాదాద్రి.